కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం కలకలం రేపుతుంది. అందులో ఇద్దరు పోలీసులతో పాటు మరో యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. ఓ మహిళా కానిస్టేబుల్ సహా ఎస్ఐ కనిపించకుండా పోవడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. అదే సమయంలో జిల్లాలోని ఓ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే మరో యువకుడి ఆచూకీ కూడా కనిపించకపోవడంతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ముగ్గురులో ఇద్దరు శవాలై కనిపించడం, మరొకరి కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటన జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్ ఠాణాలో సాయి కుమార్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఇదే జిల్లాలోని బీబీపేట ఠాణాలో శృతి అనే యువతి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంది. కానిస్టేబుల్ శృతి స్టేషన్లో విధులు ముగించుకొని బుధవారం ఉదయం ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కనిపించలేదు. సాయంత్రం అయినా యువతి ఇంటికి చేరుకోకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీస్ స్టేషన్ సిబ్బందిని సంప్రదించారు. వారి యువతి ఉదయాన్నే వెళ్లినట్లు చెప్పడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఇదే సందర్భంలో బిక్కనూరి ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో లేకుండా పోయింది. ఆయన కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా వీలు కాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడం, ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఒకే రోజు ఇద్దరు పోలీసులు అదృశ్యం కావడంతో వారి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శృతి మొబైల్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద గుర్తించారు. అనుమానంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిసరాల్లో రాత్రి 11 గంటల సమయంలో కానిస్టేబుల్ శృతితో పాటు మరో యువకుడి సెల్ ఫోన్ లభ్యమైంది. పోలీసుల విచారణలో బీబీపేట్ కోఆపరేటివ్ సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న నిఖిల్ అనే యువకుడిదిగా నిర్ధారణ అయింది. వాటితో పాటు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ చెప్పులు, కారు సైతం అక్కడే కనిపించడంతో అనుమానంతో చెరువులో గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు వీరి కోసం ప్రయత్నించగా రాత్రి వేళ చెరువులో కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోవైపు ఈ ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. అతని సెల్ ఫోన్ జేబులోనే ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం చేసేందుకు తరలించారు. కాగా వైద్యుల పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. అప్పటి వరకు కేసు గురించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అసలు ముగ్గురు వ్యక్తులు ఒకేసారి ఆచూకీ లేకుండా పోవడం, అందులో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వారు కావడంతో ఏమై ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి మధ్య వివాహితర సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. నిఖిల్ ఎస్ఐకి కానిస్టేబుల్ శృతికి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అనంతరం దీనిపై క్లారిటీ రానుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.